తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ మహిళలంతా కూడా రోడ్డుకి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలి, ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం ఉండాలి, అప్పుడే నియంత్రణ ఉంటుందంటూ కూడా వాళ్ళంతా చెబుతున్నారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాలతో చర్చించిన తర్వాతే కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయాలో ఒక పాలసీని తయారు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ధర్నాలో పాల్గొనడానికి నగర మేయర్ భాగ్యలక్ష్మి కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడతో కూడా మాట్లాడదు. మేడం, ఎలా చూస్తారు నూతన పాలసీని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లోన మహిళలకి నమ్మబలికింది ఏంటంటే సూపర్ 6 ఇస్తామని నమ్మబలికినారు. ఆదాయాన్ని మేము కొత్తగా సృష్టిస్తాము అని చెప్పారు. కానీ మహిళలకి ఈ రకంగా బెల్ట్ షాపులు పెంచుతాము, పబ్బులు పెంచుతాము, లేకపోతే బార్ షాపులు పెంచుతాము, ఈ రకంగా ఆదాయాన్ని సృష్టిస్తామని చెప్పి 50% ఓట్లు వేసిన మహిళలకు ఎవరికి గతంలో తెలియచేయలేదు. అలా తెలియజేసి ఉంటే మహిళలు 50% ఉన్న మహిళలు ఓటు వేసేవారు కాదు, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు కాదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక మద్యం షాపుల్ని గవర్నమెంట్ నడుపుతున్న మద్యం షాపుల్ని ఈరోజు క్యాన్సిల్ చేసి కొత్తగా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళకి కానీ ఈరోజు ఈ మద్యం షాపుల్ని ఒక సిండికేట్గా ప్రైవేట్గా ఇవ్వటం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చేత్తో మేము సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్తూ ఇంకో చేత్తో ఆ ఆదాయాన్ని ప్రజల దగ్గర నుంచే దోపిడీ జరుగుతుంది. ఈరోజు ప్రతి వాడకి ప్రతి సందుకి ఈరోజు బెల్ట్ షాపులు కానీ ప్రతి వాడలోన ఈరోజు బార్ షాపులు కానీ ఏర్పాటు చేసి మద్యాన్ని విచ్చలవిడిగా ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వమే ఈరోజు దగ్గరుండి మద్యాన్ని తాగిచ్చే విధానంలోన ఈరోజు ఏరులై పారే విధంగా ఈరోజు ఈ మద్యం షాపులను అన్నది పెంచడం జరుగుతుంది. కాబట్టి దీని మీద మహిళా ఐక్య వేదిక వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము మా మహిళా వింగ్ అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతుగా ఏదైతే ఐక్యవేదిక మహిళలు ఉన్నారో మహిళా సంఘాలు వాళ్ళకి మద్దతుగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మహిళలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కి అడగాల్సింది మనం ఈ మద్యం దుకాణాలు గవర్నమెంటే నడపాలా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, ఈ సిండికేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, ఇచ్చి మద్యం వేరులై పారించకూడదు అన్న ఒక నినాదం మీద ఈరోజు మహిళలందరికీ తెలియజేస్తున్నాము. మీరు కూడా మీ స్లోగన్లు సోషల్ మీడియా ద్వారా అందించాలి ప్రతి ఒక్క మహిళ. ఎందుకంటే మనం మన ఇంట్లో ఎంత నష్టపోతున్నాం అన్నది మనకి తెలుసు. కాబట్టి అది గవర్నమెంట్కి తెలిసే విధంగా ప్రతి ఒక్క మహిళ స్పందించాలని ఈరోజు మహిళా ఐక్యవేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. రాత్రి 10 వరకు టైం ఇచ్చారు. ఇది చాలా దారుణం. 10 వరకు మద్యం మీరు విచ్చలవిడిగా తాగండి అని ఇస్తున్నారు. అలాగే 15,000 కుటుంబాలు ఈరోజు గవర్నమెంట్ మద్యం దుకాణాలు నడుపుతున్న కుటుంబాలు కూడా ఈరోజు వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయడం వలన ఆ 15,000 కుటుంబాలు కూడా ఈరోజు ఈదును పడుతున్నాయి. కాబట్టి ఏ రకంగా ఈ ఒక పాలసీని మీరు ముందుకు తీసుకొచ్చి ఈరోజు మద్యాన్ని ఈ రకంగా ఏర్లై పారించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మద్య నియంత్రణ ఐక్యవేదిక సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మేడం, అంటే మీరు ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పారు నూతన మద్యం పాలసీ తీసుకున్నప్పుడు మహిళల అభిప్రాయాలు తీసుకోమని, ప్రభుత్వం కూడా చెప్పింది తీసుకుంటామని, అటువంటి అభిప్రాయాలు ఏమైనా సేకరించారు మీ దగ్గర నుంచి? మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం అడిగాము. అలాగే ఐక్యవేదిక తరఫున ఎక్సైజ్ మినిస్టర్ గారిని అడిగాము అపాయింట్మెంటు. వాళ్ళిద్దరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓన్లీ కమిషనర్ మాకు దొరికారు. కమిషనర్ గారికి పర్సనల్గా అందించాము, మిగతా వాళ్ళందరికీ మెయిల్లో పంపించాము. అంటే వాళ్ళకి కనీసం మాట్లాడటానికి కూడా ధైర్యం లేక ఉన్నారా, లేకపోతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏమిటనేది వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి ఎందుకు మేము అడుగుతున్నాం, మీరు సూటిగా ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే షాపుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? దానివల్ల మహిళలకు వచ్చే లబ్ధి ఏమిటి? దానివల్ల తాగుతున్నటువంటి వాళ్ళకి వచ్చే లబ్ధి ఏమిటి? ప్రభుత్వం అమ్మినా ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ఏమైనా తేడా ఉందా వాళ్ళకి అని. కానీ మేము చెప్తా ఉన్నాము, ప్రైవేటు వ్యక్తులు షాపులు నడపడం ద్వారా పెద్ద ఎత్తున ఇల్లీగల్ సేల్స్ నడుస్తాయి. ఈ ఇల్లీగల్ సేల్స్తో వాళ్ళకున్న అధికార బలము ధనబలము వీటిని ఉపయోగించుకొని అక్రమ సేల్స్ జరుగుతాయి. అదే ప్రభుత్వ షాపులు ఉంటే గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధిని కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయగలదు. ఆ కంట్రోల్ చేసే పని మీరు చేయండి అని. ఇప్పటిదాకా బెల్ట్ షాపులు కూడా కంట్రోల్ చేయలేదు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాం. 2 బెల్ట్ షాపులు అక్రమంగా ఉన్న వాటిని ఆపేసి మీరు గవర్నమెంట్ ద్వారా
చేయండి. అలాగే 15,000 మంది ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా మీరు. ఏ ఉద్యోగాలు? ఒక ఉద్యోగం అన్నా ఇచ్చారా? కానీ ఇప్పుడు ఫస్ట్ కానుక ఏమిటి అంటే దసరాకి మీరు ఇవ్వబోతున్న కానుక 15,000 కుటుంబాలని మీరు బజార్న పడేయడం. ఇది మంచి ప్రభుత్వానికి తగునా? మీరు చెప్పమండి మేము అడుగుతున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే 2,000 కోట్ల ఆదాయం ఓన్లీ లైసెన్సుల ద్వారా వస్తుందంటూ ప్రభుత్వం చాలా బాహాటంగా చెప్పుకుంటుంది. మద్యాన్ని నియంత్రిస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడానికి ఎలా చూస్తారు? అదే కదా మనం మాట్లాడుతూ ఉంది, చాలా దుర్మార్గం. మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఆదాయ వనరు పెంచుకుంటామని, అదేవిధంగా టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటామని ఇటువంటి ప్రకటనలు వాళ్లే స్వయంగా చేయటం అనేది దాన్ని తీవ్రంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఖండిస్తూ ఉన్నాం. ఇతర సోర్సెస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి సహజ వనరుల ద్వారా. కానీ మరి ఇప్పటివరకు వరదలు వచ్చి మొత్తం అంతా మునిగిపోయింది, లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. మీరు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఇక్కడ ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు. మరి మీరు చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్షలు కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మీ 100 రోజుల పరిపాలన పైన ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు గోల చేస్తూ ఉన్నాయి. మద్యాన్ని నియంత్రించండి, షాపుల సమయాన్ని తగ్గించండి, డ్రై డేస్ అమలు చేయండి. మరి గత ప్రభుత్వం కంటే కూడా మీరు అప్పటికంటే కూడా మద్యం షాపులు ఇంకా 1000కి పైగా పెంచేస్తూ ఉన్నారు. దీని ద్వారా మీరేమి మెసేజ్ ఇస్తూ ఉన్నారు అంటే నాణ్యమైనటువంటి మద్యాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి తాగండి, తోగండి, అంటే మహిళలపైన అత్యాచారాలు చేయండి, దారుణాలు పెరిగిపోతే వాటన్నిటిని నియంత్రించేటువంటి యంత్రాంగమే మీ దగ్గర లేదు. దానివల్ల బోళ్ళంత క్రైమ్ రేటు పెరిగిపోద్ది. రోడ్డు మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తాగి తూలి రోడ్డు ప్రమాదాలు జరగడమే కాదు, మహిళలపైన అఘాయిత్యాలు చేస్తారు, యువత కూడా మద్యానికి బానిసలు అవుతారు. వీటన్నిటిని ఏ విధంగా మీరు నియంత్రించదలుచుకున్నారు? అటువంటిదేమీ మాట్లాడరు. ఇవన్నీ చెబుదామని చెప్పి మహిళా సంఘాలను సూచనలు చేద్దామని చెప్పి ప్రజా సంఘాలను అపాయింట్మెంట్ అడిగితే ఎక్సైజ్ శాఖ మంత్రికి నేనే స్వయంగా ఫోన్ చేశాను, వాళ్ళ పిఏ గారికి ఫోన్ చేశాను, స్పందించరు, సమాధానం చెప్పరు. కలుస్తామంటే భయపడి పారిపోతున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే మనం డొనేషన్స్ ఇస్తా ఉంటే అందుబాటులో ఉన్నారంట. మా దగ్గర స్తోమత లేదయ్యా, మేము రాష్ట్ర ప్రజల పక్షానైతే పోరాటం చేయగలం, మహిళల హక్కుల కోసం పోరాటం చేయగలం, మద్య నియంత్రణ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచేదాకా అయినా సరే మా ప్రాణాలను పణంగా పెట్టి మీ పైన యుద్ధం చేయగలం. కానీ మీ దగ్గర బానిసత్వం అయితే మేము చేయలేమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు నెల రోజుల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తున్నారు, ఈరోజు ధర్నా కూడా చేశారు. ప్రభుత్వం ఎటువంటి స్పందన రాలేదు. ఒకవేళ స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్ళబోతున్నారు? గతంలో ఇదే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పోరాటాలు చేశాం ప్రజలకు తెలుసు. ఒకప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధ ఉద్యమం సాగించి ప్రభుత్వం మెడలు వంచి ఆ రోజున విజయం సాధించాం. ఆంధ్రప్రదేశ్ మహిళలకి అలాంటి పట్టుదల, దీక్ష, దక్షత ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం ఏదైతే ఉందో డ్రై డేస్ని పాటించడం కానీ, మద్యం షాపుల టైంలో మార్పులు కానీ, లేదా మద్యం షాపులు గవర్నమెంటు ఆధీనంలో నడవకపోయినా కూడా ఆందోళన అనేది సీరియస్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ప్రజల నుండి ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో, మా ఏరియాలో మద్యం షాపు వద్దని చోట పెడితే మాత్రం పర్యవసానం గతంలో ఎలా పగలగొట్టారో, షాపుల ముందు ఎలా ధర్నాలు చేశారో, ఎంత ధ్వంసం చేస్తారో మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సిండికేట్గా ఏర్పడ్డారు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఏ బ్యాంక్కి వెళ్ళినా కూడా క్యూలు కట్టి జనం ఉన్నారు. ఇంకా నిబంధనలు లేవు దానికి. ఒక వ్యక్తి ఎన్ని లైసెన్సులకైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నేను 10 షాపులు పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ అంటే ఎందుకని పెట్టింది వెళ్ళి డ్రా సిస్టమ్ పెట్టారు, లాటరీ సిస్టమ్ పెట్టడం వలన ఇంకో ప్రభుత్వం ఆదాయం కోసం చూస్తుంది తప్ప దానివల్ల ఎంత గొడవలు జరుగుతున్నాయో, ఎలా సిండికేట్గా ఏర్పడతారనేది ప్రభుత్వానికి తెలిసినా కూడా ఇవాళ క్రైమ్ రేట్ పెరుగుతున్నా కూడా ప్రభుత్వం కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మీరు ధనం సంపాదించడం కోసం పెట్టుకున్నారు, కానీ ఇవాళ సమాజంలో మీరే చూడండి, తాగుబోతుకు విలువ ఉందా? అంటే మనుషుల విలువలను తగ్గించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ విలువను పెంచే ప్రయత్నాలు మీరు ఏం చేస్తున్నారు? అధిక ధరలు పెరుగుతున్నాయి, ధరలు తగ్గించిన ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. పెట్రోల్ ధరలు పెరిగినాయి, తగ్గించండి, రవాణా ఖర్చులు తగ్గుతాయి, జనాల మీద భారం తగ్గుతుంది. అంతే తప్ప ఈ మద్యాన్ని పెంచి పోషించి దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే గతంలో మీకు ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో మళ్ళీ మీకు అదే గతి పట్టక తప్పదని చెప్పదలుచుకున్నాం. దీన్ని సీరియస్గానే తీసుకుంటాం. ప్రతి మహిళలు కూడా కన్నీటి బొట్టు మహిళలు కన్నీరు పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు నిలబడవనేది చరిత్ర చెప్తుంది. ఇప్పటికైనా మహిళల కన్నీరు తుడిచే మార్గం ఆలోచించకపోతే మాత్రం సీరియస్గా ఆ ఉసురు మీకు తగలక తప్పదని చెప్తున్నాను.
అంటే ఇతర రాష్ట్రాల నుంచి మేము అధ్యయనం చేశాము, ఒక నివేదిక తెచ్చుకొని కొత్త పాలసీని తయారు చేసామని చెప్తున్నారు. కానీ నివేదికని మీరు అడుగుతున్నా కానీ ప్రభుత్వం బయట పెట్టట్లేదు. అవును, ఇతర రాష్ట్రాల్లో మద్యం మీద అధ్యయనం చేసి మా ప్రభుత్వం తీసుకుంటుంది మద్య విధానాన్ని, నూతన మద్య పాలసీలని కూటమి ప్రభుత్వం ఈరోజు చెప్తుంది. కానీ మహిళా సంఘాలుగా మేము ప్రతిసారి మేము ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, నూతన మద్య పాలసీని అమలు చేసేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే మహిళా సంఘాల అన్ని వర్గాల ప్రజల్ని అడగాలి, సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. కానీ ఎక్సైజ్ మినిస్టర్ గారితో మేము మహిళా సంఘాలుగా మేము అడిగాం, మాకు ఇవ్వండి, మాకు టైం ఇవ్వండి అంటే ఇంతవరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూటమి ప్రభుత్వం మట్టుకు అసలు అవకాశమే ఇవ్వలేదు. ఇంకా చీఫ్ మినిస్టర్ దాకా కాదు, మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే నూతన మద్య పాలసీని తీసుకురావడంలో ఎంత ఉర్రూత లూగుతున్నారో వరద సహాయం చర్యలు కూడా అందరికీ అమలయ్యేలాగా చూడండి అని అంటున్నాం. మీరు ఏదైతే ప్రకటించారో సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయండి. మీరు ముందు నూతన మద్య పాలసీ విషయంలో ఎంతో ఆతృత చూపిస్తున్నారు, మరి ఎందుకు వరద సహాయ చర్యలు అందరికీ అందడం లేదు? అందరికీ అందేలాగా చూడండి, సూపర్ 6ను బాగా తొందరగా అమలు చేయాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇది చెప్తున్నారు, నూతన మద్యం పాలసీని సక్రమంగా అమలు చేయడం కాదు, వరద బాధితుల సహాయ కార్యక్రమాలని సక్రమంగా అమలు చేయాలంటూ వారు కోరుతున్న పరిస్థితి. మద్యాన్ని నియంత్రించాలి, ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం ఉండాలని చెప్తున్నారు. మంత్రిని కలిసిన కనీసం అభిప్రాయం చెప్పడానికి అనేక ప్రయత్నించా కానీ మంత్రి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఖచ్చితంగా నూతన మద్యం పాలసీని మార్చి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నిర్వహించే విధంగా చట్టం చేయకపోతే కనుక ఖచ్చితంగా రోడ్డుకి ఆందోళన చేస్తామంటూ మహిళా సంఘాలు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర సాక్షి, విజయవాడ.